హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం కొత్త మొబైల్ కొన్నప్పుడు ఆ మొబైల్ని సెటప్ చేయడం ప్లస్ ఓల్డ్ మొబైల్ డేటా అంతా కొత్త మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఈ వీడియోలో చూద్దాం. మనకు కొత్త మొబైల్ స్విచ్ ఆన్ చేయగానే హలో అని వస్తుంది. అక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. యారో మార్క్ క్లిక్ చేశాక సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసా. నెక్స్ట్ క్లిక్ చేసా. సెలెక్ట్ రీజియన్, సో ఇండియా. నెక్స్ట్ క్లిక్ చేసా. లీగల్ ఇన్ఫర్మేషన్, సో అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఆఫ్టర్ దట్ సెటప్ యూజింగ్ అనదర్ డివైస్. ఓల్డ్ మొబైల్ మీ పక్కనే పెట్టుకొని బ్లూటూత్ ఆన్ చేయండి. ఓల్డ్ మొబైల్లో మీకు దాంట్లో నోటిఫికేషన్ వస్తుంది సెటప్. మీకు రైట్ సైడ్లో బటన్ కనిపిస్తుంది సెటప్ అని, దాని మీద క్లిక్ చేయండి. మనకు సెటప్ అని క్లిక్ చేశాక కనెక్టింగ్ అని వస్తుంది. ఒక 2-3 సెకండ్స్ టైం తీసుకుంటుంది. మీ కొత్త మొబైల్లో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. సో పాత మొబైల్ తోటి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక కొత్త మొబైల్లో వెరిఫికేషన్ అడుగుతుంది. సో మీరు పిన్ ఎంటర్ చేయాలి. దాంట్లో పిన్ ఎంటర్ చేశాక కనెక్టింగ్ టు వైఫై అని వస్తుంది. ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకుంటుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది ఫోన్ సెటప్ చేసుకోవడానికి. ఒక 4 to 5 minutes టైం తీసుకుంటుంది ఫోన్ మొత్తం అన్నీ సెటప్ చేసుకోవడానికి. ఇదంతా లోడ్ అయ్యాక కాపీ యాప్స్ అండ్ డేటా అని వస్తుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. గెటింగ్ రెడీ టు కాపీ అని వస్తుంది. ఇది ఒక ఫ్యూ మినిట్స్ టైం తీసుకుంటుంది. 2 to 4 minutesలో ఇది కంప్లీట్ అయిపోయి మనకి నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. గూగుల్ సర్వీసెస్ అని వస్తుంది. స్క్రోల్ చేసి కింద యాక్సెప్ట్ క్లిక్ చేయండి. సో బ్యాకప్ యువర్ డివైస్ అని వస్తుంది. టర్న్ ఆన్ బ్యాకప్ అని క్లిక్ చేయండి. చూజ్ యువర్ సర్చ్ ఇంజిన్ అని వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేసి నేను గూగుల్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేసి మీకు ఏఐ అసిస్టెన్స్ అని వస్తుంది. నేను టర్న్ ఆన్ చేసుకున్నాను. సో ఎనీథింగ్ ఎల్స్ అంటే నో థ్యాంక్స్ అని క్లిక్ చేశాను. స్టిల్ కాపీయింగ్, అబౌట్ 1 hour 23 minutes లెఫ్ట్ అని వస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్ డేటా ట్రాన్స్ఫరింగ్ స్టార్ట్ అయింది. నా ఫైల్ వచ్చేసి ఒక 40 to 50 GB ఉంటుంది. సో ఓల్డ్ ఫోన్ డేటా అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. 1.5 hour నియర్లీ ఫినిష్డ్ అని వచ్చింది. అబౌట్ 1 minute లెఫ్ట్. నా డేటా అంతా కాపీ కావడానికి 1.5 hour పట్టింది. సో ఫైనల్లీ కాపీయింగ్ ఫినిష్డ్ అని వచ్చింది. సో డన్ కొట్టేసినాం. ఇప్పుడు మీ పాత ఫోన్ డేటా అంతా కొత్త ఫోన్లో కాపీ అయింది. మీరు చూడొచ్చు వాల్పేపర్ కూడా సేమ్ వస్తుంది 2 phonesకి. కంప్లీట్ అకౌంట్ ఇన్ఫో, కంట్రీ, రీజన్ ఇండియా. సో బర్త్డే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సెట్ పాస్వర్డ్ అని వస్తుంది. పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పైన ఇచ్చింది కింద ఎంటర్ చేయాలి. రికమెండెడ్ సర్వీసెస్ అని వస్తుంది. కిందికి స్క్రోల్ చేసి అగ్రి అని కొట్టేసేయండి. తర్వాత నావిగేషన్ అని వస్తుంది. ఐదర్ బటన్స్ ఆర్ గెస్చర్స్, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చూస్ చేసుకొని డన్ అని కొట్టేసేయండి. ఇప్పుడు మీ ఓల్డ్ ఫోన్ డేటా మొత్తం కొత్త ఫోన్లోకి వచ్చేసింది. ఫొటోస్, వాల్పేపర్స్, వీడియోస్, ఆడియోస్ టోటల్గా అన్నీ వచ్చేసాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.